పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగుతుంది. సెషన్స్ ప్రారంభం కాగానే అదానీ విషయంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభా సమావేశాలను అడ్డుతగులుతున్నాయి. దీంతో విపక్ష సభ్యులకు ఎంతైనా చైర్ నచ్చక చెప్పినా వారు ఆందోళన విరమించడం లేదు. దీంతో సభలు వాయిదా పడుతున్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడ్డాయి. We are creating a very bad precedent. We are dishonoring the people of this country. We are not coming up to the expectations. Our actions are not people-centric. They are to absolute public distaste. We are getting into irrelevance. People are ridiculing us. We have virtually become laughing stock. I appeal to you. Please, the House stands adjourned to meet at 11 a.m. on Monday, the 2nd December 2024. Senior members, there are very senior members. This cannot be appreciated. I express my deep anguish. Nothing going on record. My absolute pain. We are creating a very bad precedent. ఇక అదానీ లంచం ఆరోపణలపై చర్చ జరగాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలని చర్చకు పట్టుబట్టాయి. లోక్సభ ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ సభను నవంబర్ 29న 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్షాల ఆందోళనతో రాజ్యసభను చైర్మన్ జగదీప్ ధన్కర్ డిసెంబర్ 2కు వాయిదా వేశారు. I appeal to you. Please, the House stands adjourned to meet at 11 a.m.